వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 155 వీడియో మీ ముందుంది. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను. 3-4 డేస్కి ఒకసారి మీకు సపరేట్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా. ఎవ్రీ డే మిగతా అన్ని సబ్జెక్టులు అయితే కవర్ అయ్యేలాగా వీడియోస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఇస్తాను. జనరల్ సైన్స్ నుంచే ఆ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రఫీ నుంచే 10 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ ఒక 5 నుంచి 6 నిమిషాలు కేటాయించండి. ఒక 10 ప్రశ్నలు నేర్చుకోండి. ఒక 1 ఇయర్ తర్వాత మీ ఇంప్రూవ్మెంట్ చూడండి. చాలా అంశాల మీద అవగాహన వస్తుందండి, నో డౌట్. ఎందుకంటే నేను ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాని బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. మీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ సిరీస్ని అయితే నేను డిజైన్ చేయడం అనేది జరిగింది. మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం. అక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా పోస్ట్ చేస్తున్నాను. మరి ఆ లింక్ మీకు నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఇక అన్ని వీడియోస్ ఒకే దగ్గర ప్లే కావడానికి కూడా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా చూడండి. సో ఈరోజు మనకి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం మందికి మాతృభాషలో విద్య అందడం లేదు? రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ వచ్చిందండి, గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు. ఏమంటున్నారంటే ప్రపంచంలో ఎంతమంది మాతృభాషలో విద్య అందడం లేదు, క్లియర్గా ఒక ఫిగర్ ఇచ్చారు. ఇంతమందికి మదర్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు. సో ఇలాంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ స్టాటిస్టికల్ డేటా మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఒకే ఫిగర్ ఇచ్చింది అక్కడ, రైట్? ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. 40%, 50%, 36%, 45%. మీరు కరెక్ట్గా చదివితేనే దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గుర్తుంచుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 40% అండి. ఎందుకంటే ఈ మధ్యలో మనకు మదర్ లాంగ్వేజ్, త్రిభాషా సూత్రము చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2. మార్చ్ 2, 2025న యూరోపియన్ దేశాధినేతల సమావేశం ఏ నగరంలో జరిగింది? యూరప్ ఖండానికి చెందినటువంటి దేశాధినేతలు, అంటే అక్కడ ఉన్నటువంటి ఛాన్సలర్స్, ప్రెసిడెంట్స్ అంతా కూడా ఒక నగరంలో ఒక సమ్మిట్ పెట్టుకున్నారు, ఒక మీటింగ్ పెట్టుకొని ఆ యూరోపియన్ అంటే కాంటినెంట్కి సంబంధించి, దేశాలకు సంబంధించి కొన్ని అభివృద్ధి, డెవలప్మెంట్ ఇష్యూస్ మీద చర్చ జరపడం జరిగింది. ఆ మీటింగ్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ మీటింగ్ అండి, ఎందుకంటే దేశాధినేతలు పాల్గొన్నారు కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు: బెర్లిన్, లండన్, న్యూయార్క్, కోపెన్హెగన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళాలండి. ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఏది ఆన్సర్ కాదో దాన్ని ఎలిమినేట్ చేస్తాం. ఈ 4 ఒకటి ఆన్సర్ కాదని క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేదంటే న్యూయార్క్ అండి. ఎందుకు న్యూయార్క్ ఆన్సర్ కాదంటే, ఇది న్యూయార్క్ అనేది మనకి అమెరికాలో ఉన్నటువంటి సిటీ. అమెరికా అనేది ఉత్తర అమెరికా కాంటినెంట్లో ఉన్న కంట్రీ. ఈ యూరోపియన్ వాళ్ళు అక్కడెందుకు మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకోరు. అందుకే ఇది దీన్ని తీసేయచ్చు మనం, దీన్నే మన ఎలిమినేషన్. ఇక మిగిలిన 3 ఆప్షన్స్: బెర్లిన్ జర్మనీలో ఉంది, అది యూరోపియన్కి చెందిందే. లండన్ ఇంగ్లాండ్లో, మీకు అది కూడా యూరోపియన్ నగరమే. కోపెన్హెగన్ డెన్మార్క్ రాజధాని, అది కూడా యూరోపియన్. ఈ 3 ఆన్సర్ ఉంది. ఇంకా అట్లాంటప్పుడు మీరు కరెక్ట్గా చదివితేనే ఇక్కడ ఆన్సర్ అయితే పెట్టగలుగుతారు. ఒకటి మాత్రం తీసేయగలిగారు, 3 అనేది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి లండన్ అండి. లండన్లో రీసెంట్గా జరిగింది సమ్మిట్. క్వశ్చన్ నెంబర్ 3. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎన్ని కోట్లతో 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారు? ఇది ఏపీపీఎస్ దృష్టిలో పెట్టుకొని ఏపీ వాళ్ళ కోసం తీసుకున్న బిట్, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. రీసెంట్గా ఫిబ్రవరి 28న ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్టేట్కి సంబంధించి 3,22,359 కోట్లతో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025గా నిలిచిన భారతీయ మహిళ ఎవరు అనే ప్రశ్న ఇచ్చాను ఇక్కడ. చూడండి, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చాను. పూర్ణిమాదేవి బర్మన్, అస్సాం అండి. అస్సాంకి చెందిన పూర్ణిమాదేవి బర్మన్ ఉమెన్ ఇన్ నేచర్ నెట్వర్క్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా మనకైతే ఈమె సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అంటే మనకి ఇండియా నుంచి పూర్ణిమాదేవి బర్మన్, ప్రపంచంలో ఇంకా కొంతమందిని అయితే తీసుకున్నారు. సో ఇండియా నుంచి ఎవరున్నారో వాళ్ళనైతే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. శూన్యంతో నిండిన గొట్టపు మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే హైపర్ లూప్ ట్రాక్ను ఇటీవల
ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రైట్. రీసెంట్గా మనకి ఒక సంస్థ అత్యంత వేగంగా ప్రయాణించే హైపర్ లూప్ ట్రాక్ను డెవలప్ చేసింది. అంటే రైల్వేలకి సంబంధించి భవిష్యత్తులో గణనీయమైనటువంటి టెక్నాలజీ రాబోతుంది. భారతీయ రైల్వే శాఖ సహకారంతో ఒక సంస్థ ఈ హైపర్ లూప్ ట్రాక్ను డెవలప్ చేసింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్. రైట్. ఇది కరెక్ట్ చదివితేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రీసెంట్గా న్యూస్లో అవుతుంది, దాదాపు 3-4 మంత్స్ నుంచి వస్తుంది. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఐఐటి మద్రాస్ అండి. ఇండియన్ రైల్వే శాఖ సహకారంతో ఈ హైపర్ లూప్ ట్రాక్ను అయితే మనకు డెవలప్ చేయడం జరిగింది. ఇది కనుక సక్సెస్ఫుల్గా రీసెంట్గా టెస్ట్ కూడా చేశారు మీరు ఇక్కడ. ఇది ఇండియా యొక్క ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అండి. 422 మీటర్ల పొడవుతోటి చేశారు. భారతీయ రైల్వే శాఖ సహాయంతో ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయబడింది. చూద్దాం మరి భవిష్యత్తులో దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా వస్తుందనేది. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్ పేరు ఏమిటి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా కంప్యూటర్స్ టాపిక్లు చదువుకోవాలి. మజోరానా 1 అండి. మజోరానా 1 ఇది ఇటీవల రీసెంట్గా మనకు మైక్రోసాఫ్ట్ అయితే ఈ క్వాంటమ్ చిప్ను తీసుకొచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో టైగర్ రిజర్వ్లో నివసించడానికి అధికారిక హక్కులు పొందిన మొట్టమొదటి తెగ ఏది? ఇండియాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక టైగర్ రిజర్వ్లో ఒక గిరిజన తెగకు అక్కడ నివసించడానికి అవకాశం ఇచ్చారు. జనరల్గా ఇవ్వరు, కానీ ఇక్కడ ఇచ్చారు. ఇట్లా ఉన్నప్పుడు మనం కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ తెగ పేరు ఏంటంటే సొలిగా తెగ అండి. అది ఏ టైగర్ రిజర్వ్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి? బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లో నివసించడానికి వీరికి ప్రభుత్వం అనుమతించింది. వీరు పులులను పవిత్రంగా ఆరాధిస్తారు, అందుకే వీళ్ళకైతే అవకాశం ఇచ్చారు. అదే పులులను వేటాడితే మాత్రం అవకాశం ఇవ్వరు. వాళ్ళు పులిని పవిత్రంగా పూజిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి ఆ తెగ వాళ్ళకు మాత్రము ఆ టైగర్ రిజర్వ్లో అవకాశం ఇచ్చారు. ఈ బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ మనకు ఎక్కడుంది? కర్ణాటకలో ఉందండి. ఇది న్యూస్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడనే ఫోకస్ చేస్తాడు ప్రశ్న. ఈ తెగ మీద అడుగుతాడు, లేదంటే ఇది ఎక్కడుందని అడుగుతాడు. న్యూస్లోకి వచ్చిన ఏదాన్ని కూడా వదలకండి, అవన్నీ అయితే నేను కవర్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు వీసా పొందాలంటే ఇతర దేశాల వారు ఎంత మొత్తం చెల్లించి పౌరసత్వం తీసుకోవచ్చు? ఇది ఒకటి రాంగ్ వచ్చిందండి. ఓకే, అది టాపోగ్రఫీ ఎర్రర్. మనకి పౌరసత్వం తీసుకోవచ్చు. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. ఇంత మొత్తం చెల్లించి గోల్డ్ కార్డు వీసా పొంది మీరు పౌరసత్వం తీసుకోవచ్చు అంటున్నాడు. సో అది పర్టికులర్ ఫిగర్ ఉంది కాబట్టి అడగవచ్చు. ఇక్కడ చూడండి, 43.7 కోట్లు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందడానికి రాచమార్గం అని భావిస్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంది కాబట్టి ఇవే చదువుకోండి. రీసెంట్గా చాలా ఇది కూడా బర్నింగ్ టాపిక్ అండి, యుఎస్ఏ సిటిజన్షిప్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9. దేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి: యూపీ, ఎంపీ, గుజరాత్, తమిళనాడు. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. రీసెంట్గా మనకి బయోపాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పర్యావరణ అనుకూల వస్తువులను ఇందులో తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 10. కేంద్ర ప్రభుత్వం 2025లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో డాల్ఫిన్ల సంఖ్య ఎంత? డాల్ఫిన్లు మనకు గంగా నదిలో ప్రధానంగా కనిపిస్తుంటాయండి. ఇది నేషనల్ అక్వాటిక్ ఎనిమల్గా గుర్తించడం జరిగింది. జాతీయ జలచర జంతువుగా ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. డాల్ఫిన్లను లెక్కించడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. రీసెంట్గా ఈ స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు మనకి. దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఈ గణన సాగింది. రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది 6,327 డాల్ఫిన్లు ఉన్నాయని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి నివేదిక రావడం ఇదే తొలిసారి డాల్ఫిన్స్ గురించి. సో ప్లాటినిస్టా గాంగీటికా అంటాము డాల్ఫిన్ని మనము. మీకు గంగా నదిలో ప్రధానంగా కనిపిస్తాయి ఇవి. సో 6,327 డాల్ఫిన్స్ ఉన్నట్టు మనకు ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉందండి. దాంట్లో భాగంగానే ఇది జరిగింది ఈ లెక్క. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ దిస్ ఛానల్.